పశ్చిమాసియాలో శాంతి కపోతాలు ఎగరబోతున్నాయా? గాజాపై యుద్ధం విరమించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లేనా? ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఈ వార్తల కోసమే. యుద్ధాన్ని విరమించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన ఒత్తిడులు ఫలించాయి. ఆయన సూచించిన ఫార్ములాకు అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంక్షోభానికి తెరదించేందుకు అంగీకరించారు. అయితే హమాస్ స్పందన ప్రకారమే అంటూ మెలికపెట్టారు. ఖతార్పై దాడి చేసినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ పరిణామాలను భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల నాయకులు స్వాగతించారు. గాజా సంక్షోభానికి తెరదించే క్రమంలో అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్ హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గాజాలో యుద్ధం ముగింపుకు అమెరికాలో సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు నెతన్యాహు దాదాపు అంగీకరించారు. ఇటీవల ఖతార్పై ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన దిగొచ్చారు. ఇటీవల ఖతార్ మీద దాడి చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి మేరకు నెతన్యాహు అక్కడి నుంచి ఖతార్ ప్రధాని అబ్దుల్ రహమాన్ బిన్ జిన్సమ్ ఆల్ దానీకి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం ఇద్దరు నాయకులు మీడియా ముందుకొచ్చి కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు అమెరికా అధ్యక్షుడు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చామని అన్నారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చెప్పారు ట్రంప్. ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసేందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చారిత్రాత్మక దినమని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడలేనట్లన్నారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్తో పాటు ఇతర భాగస్వామి పక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చెప్పారు ట్రంప్. I also want to thank Prime Minister Netanyahu for agreeing to the plan and for trusting that if we work together we can bring an end to the death and destruction that we've seen for so many years, decades, even centuries, and begin a new chapter of security, peace and prosperity for the entire region. నెతన్యాహు మాట్లాడుతూ గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించడమే కాదు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా గాజా నుంచి బలగాలు దశలవారీగా ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 42 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తర్వాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలుగుతోంది. కానీ భవిష్యత్ భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటామని నెతన్యాహు వివరించారు. I support your plan to end the war in Gaza, which achieves our war aims. It will bring back to Israel all our hostages, dismantle Hamas's military capabilities, end its political rule, and ensure that Gaza never again poses a threat to Israel. అయితే హమాస్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో అన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహు ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిన ధోరణిలో మాట్లాడారు. హమాస్ గనుక ఈ డీల్ ఒప్పుకోకపోతే వారిని తుదిముట్టించేందుకు ఇజ్రాయెల్కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక, మరొకటి ఉండదు అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా కఠిన మార్గంలో అయినా అమలయ్యే తీరుతుంది అంటూ హమాస్కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రణాళికను హమాస్ అంగీకరించాల్సిందేనని, అలా జరగని పక్షంలో ఆ ఉగ్ర సంస్థను అంతం చేసి తీరుతామని హెచ్చరించారు. Israel would have my full backing to finish the job of destroying the threat of Hamas, but I hope that we're going to have a deal for peace, and if Hamas rejects the deal, which is always possible, they're the only one left. Everyone else has accepted it, but I have a feeling that we're going to have a positive answer. నెతన్యాహు ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి దిశగా కుదిరిన ప్రతిపాదనను భారత ప్రధాని మోడీ స్వాగతించారు. అమెరికా అధ్యక్షుడు ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సమగ్ర ప్రణాళికను స్వాగతిస్తున్నాం. ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలతో పాటు
పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక స్థిరమైన శాంతి భద్రతకు మార్గమవుతుంది. యుద్ధం ముగించి శాంతి నెలకొల్పే ఈ ప్రయత్నానికి అందరూ మద్దతిస్తారని ఆశిస్తున్నా అని మోడీ రాసుకొచ్చారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడులు చేయడం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. ఈ యుద్ధంలో దాదాపు 66,000 మంది పాలస్తీనా వాసులు మరణించారు. 168,000 మంది గాయపడ్డారు. మృతులో దాదాపు సగం మంది బాలికలు, చిన్నారులేనని అంచనా. గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్ వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగిస్తుంది. దీంతో ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోగా తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో 7 లక్షల మంది భవనాలు, శిథిలాలు, టెంటల్లోనే ఉండిపోయారు. గాజా జనాభాలో దాదాపు 90% మంది నిరాశ్రయులుగా మారారు. పెద్ద ఎత్తున విధ్వంసం, మానవతా సంక్షోభం, కరువుతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాయి.